నమస్కారం భక్తులారా. ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. జూలై 29 గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక విశేషమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే గురు పౌర్ణమి అనేది సాధారణ పౌర్ణమి కాదు. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున మన గురువులను, వ్యాస మహర్షిని స్మరించుకుంటూ పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇంకా ఈ రోజున చేసే ప్రతి మంచి పని ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తులకు విశ్వాసం. అందుకే దేశవ్యాప్తంగా లక్షలాది మంది గురు పౌర్ణమి రోజున ఉపవాసం చేస్తారు, దానాలు చేస్తారు, దేవాలయం దర్శనం చేస్తారు. ఈ గురు పౌర్ణమి రోజున వేప చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక పరిహారం గురించి పెద్దలు తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. ఈ పరిహారం చేసిన వెంటనే అద్భుతం జరుగుతుందని కాదు, కానీ భక్తితో, విశ్వాసంతో చేసేవారికి జీవితంలోని అడ్డంకులు తగ్గిపోయి దైవ అనుగ్రహం లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఈ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, దానికి ముందు ఏ నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ పరిహారం కోసం అవసరమయ్యే వస్తువులు: ఒక తెల్లటి కాగితం, అలాగే కొద్దిగా నల్ల ఆవాలు, కొద్దిగా రాతి ఉప్పు, చిటికెడు కుంకుమ, అలాగే 4 ఎండిన ఎర్రని మిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. ముందుగా ప్రశాంతమైన మనసుతో కూర్చొని మీకు ఉన్న ప్రధాన సమస్యను ఆ తెల్లటి కాగితంపై రాయండి. అది అప్పుల సమస్యనే కావచ్చు, లేదా ఉద్యోగ సమస్యలే కావచ్చు, లేక వివాహం ఆలస్యం కావచ్చు, ఆరోగ్య సమస్యలే కావచ్చు, లేదా కుటుంబంలో శాంతి లేకపోవటం కావచ్చు. ఇలాంటివి ఆ కాగితంపై మీ సమస్య ఏమిటో రాసిన తరువాత దాని మీద నల్లని ఆవాలు, రాతి ఉప్పు, కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క పెట్టి చిన్న మూటలా చుట్టండి. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో సమీపంలోని వేప చెట్టు వద్దకు వెళ్ళండి. వేప చెట్టు వేర్ల దగ్గర ఆ మూటను నెమ్మదిగా ఉంచి చేతులు జోడించి ఇలా ప్రార్థించండి: ఓం శ్రీ గురుభ్యో నమః. నా జీవితంలోని అడ్డంకులు తొలగించి నాకు మంచి మార్గాన్ని చూపించండి. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై ఉండేలా ఆశీర్వదించండి అని భక్తితో ప్రార్థించండి. ఆ తరువాత అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదని సాంప్రదాయ విశ్వాసం ఉంది. దీనిని ప్రతికూల భావాలను అక్కడే వదిలి కొత్త ఆశతో ముందుకు సాగడానికి ఒక సంకేతంగా భావిస్తారు. ఈ పరిహారం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం మాత్రమే. దీనిని మూఢనమ్మకంగా కాకుండా దైవంపై భక్తి, సానుకూల ఆలోచన, మనసుకు ధైర్యం ఇచ్చే ఒక ఆచారంగా భావించి చేయండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం గురుభ్యో నమః.